మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట 2 రోజుల నిరాహార దీక్షలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప్ రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు స్పందించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు నెలసరి 26,000 రూపాయలు చెల్లించాలని, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు అహర్నిశలు పారిశుద్ధ్యం కోసం కృషి చేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం అంగీకరించకపోతే తమ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులు సమ్మె ఇస్తూ ఉన్నారు. ఈ టెంపరీ కార్మికులు ఏదైతున్నదో డిమాండ్స్ కూడా వాళ్ళేం గొంతమ్మ కోరికలు అడుగుతలేరు. ప్రభుత్వ స్పందన ఎక్కలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే దాదాపు ఈరోజు 3వ రోజు కార్యక్రమం ఇది. వాళ్ళు అడిగినాయి, ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో అది మాత్రమే ఇవ్వమంటా ఉన్నారు. అప్పటికి ఉద్యమం చేయలేవి. ఈ రాష్ట్రంలో టెంపరీ ఉద్యోగం లేకుండా చేస్తా అన్నాడు. పాపం వీళ్ళు ఆశపడ్డారు, టెంపరీ ఉద్యోగం లేకుండా చేస్తాడు కదా, మా అందరికి పర్మనెంట్ అయితే అని. అయితే ఉద్యోగులను లేకుండా చేసే ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం 26,000 కనీస వేతనం ఏదైతే ఉన్నదో అది చాలా ఫండమెంటల్ రైట్. అది ఇప్పుడున్న వ్యవస్థలో పెరిగిన ధరల ప్రకారం 26,000 లేకుండా ఏ కుటుంబం బతికే పరిస్థితి ఒక్కసారి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. మరి కనీస వేతనం లేకుండా ఏ నాయకులు వచ్చినా, ఏ ప్రోగ్రామ్స్ చేసినా, సంబంధం లేని డిపార్ట్మెంట్ పనిచేసినా శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పనిచేయాలి. దాదాపు పొద్దున లేస్తే 4 గంటలకు లేస్తే మబ్బులు లేచి 5 గంటలకు రోడ్డు శుభ్రం, ఇలా పారిశుద్ధం ఏదైతున్నదో మన ప్రత్యేకంగా ఒక పిలిగ్రిమ్ సెంటర్ మనది. వీళ్ళకి డబల్ డ్యూటీ అవుతూ ఉంది. మరి వీటన్నిటి పెట్టుకొని పెన్షన్ స్కీమ్ కానీ 26,000 కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ఈరోజు ఏదైతున్నదో వీళ్ళ దానికి సంఘీభావంగా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అందరం కూడా కౌన్సిలర్స్ కానీ నాయకులు కానీ కూడా సంఘం ప్రకటించడం అవుతుంది. ప్రభుత్వం గిట్ట తీసుకున్నట్టయితే కూడా భారతీయ జనతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు చేసే ఉద్యమాన్ని కూడా పూర్తి